బెండకాయ పెరుగు పులుసు పెడుతున్నాను. బెండకాయ పెరుగు పులుసు. ఆయిల్ వేసుకుంటున్నాను. 4 స్పూన్లు ఆయిల్ వేసాను. మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. ఇది వేగాలి. ఇవి తర్వాత మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర పోపులు వేసుకుంటున్నాను. ఇవి వేగాలి. ఈ తర్వాత 2 ఎండుమిరగాయలు, కొంచెం కరివేపాకు, ఇవి వేగిన తర్వాత 2 పచ్చిమిరకాయలు కోసుకొని వేసుకున్నాను. ఉల్లిపాయలు పచ్చి వేసుకున్నాను. వేగాలి. ఇవి వేగిన తర్వాత బెండకాయలు చిన్న ముక్కలు కోసుకున్నాను. ఇవి వేసుకోవాలి. ఇందులో ఇవి బాగా వేగాలి. ఒకటి స్పూన్స్ వేసుకుందాం వేగడానికి. కొంచెం సాల్ట్ వేసుకుందాం వేగడానికి. బాగా మజ్జిగ తయారు చేసుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్ వేసాం కదా, ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకుందాం. దీన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు అందులో వేసాం కదా, కొన్ని పచ్చి ముక్కలు ఇందులో వేసుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయలు కొన్ని ఉల్లిపాయలు ఇందులో వేస్తున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. దీన్ని కలుపుకోవాలి. మజ్జిగలో ఉల్లిపాయలు బాగా నానుతాయి. దీన్ని 10 నిమిషాలు పక్కన పెడదాం. ఇందులో ఒక టమాటా కోసి వేసుకుందాం. ఒక టమాటా కోసి వేసాం. ఇంకా దీన్ని కూడా మగ్గనివ్వాలి. మూత పెట్టుకుందాం. మగ్గుతుంది. ఇది బాగా మగ్గిపోయింది. ఇది మగ్గిపోయిన తర్వాత దీంట్లో పెరుగు వేసేయాలి. మజ్జిగ పులుసు వేసి మిక్స్ చేయాలి. ఇది వేసిన వెంటనే పొయ్యి కట్టేయాలి. తర్వాత పెట్టుకోవాలి 10 నిమిషాలే. పొయ్యి మీద పెరిగాయి కానీ మళ్ళీ పెరిగి ఇరిగిపోద్ది కదా, అందు గురించి వెంటనే పొయ్యి కట్టేసుకోవాలి.